నాకు రాజకీయాలు వద్దంటాడు, నేను రిటైర్ అయిపోయాను అంటాడు, నా కొడుకుని ప్రమోట్ చేయాలంటాడు, మళ్ళీ నేను ఉన్నానంటాడు. ఏంటది ఇదంతా తమాషా చేస్తున్నాడు. బేసిక్ గా ఏదో చెప్పడం చేయటం. నేను ఎప్పుడు నీ గురించి మాట్లాడలా, నువ్వు పద్దాక నా గురించి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ముందు వాళ్ళకి డబ్బులు కట్టాల్సిన కట్టు. నువ్వు నా దగ్గరకు వచ్చింది నిజం కాదా? నీ పక్కన కూర్చున్నాడు మహోన్నత నాయకుడు అని జిందాబాద్ కొడుతున్నావు నువ్వు. అతను 2014 ఎన్నికల్లో నా దగ్గరకు వచ్చి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటే ఇవన్నీ మాడకూడదు. నేను మాట్లాడాల్సింది నేను మాడతా. నా గురించి మాడితే అసలు ఎవరిని ఉపేక్షించను. మంచితనం చేత గనవరంలో నేనేమన్నా మట్టితో వేనా? కొండపోలూరులో మీరు మట్టితో వేరే తవ్వలేదా? కొండపోలూరు కొండ మాయమైందా అవలేదా? విజిలెన్స్ రిపోర్ట్ ఉందా లేదా? మెగా లేసిన రోడ్డు లక్ష్మీ ఇన్ఫాన్ వేస్తే కేవలం 50% కూడా డబ్బులు కట్టాల ప్రభుత్వానికి. వీటీపీఎస్ లో బూడిదికి గాని, పోలవరం కెనాల మీద మట్టికి గాని, ఊరినే దీని మీద రాకెట్ సైన్స్ అక్కడ జస్ట్ చిన్న ఎంక్వైరీ చేస్తే దొరికిపోయే దొంగలు. నేనేం మట్టితో వేనా? నేను మట్టి ఫ్రీకి ఇచ్చా గనవరంలో. నీలాగా నేను పీడిఎస్ బియ్యం తీసుకో ఆర్టికల్ రాసా. అన్నగారు పెట్టిన పథకం, అన్నం పెట్టిన పథకం అక్రమార్కులు పాలవుతుందని చెప్పి. ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ చదువుకో. బందర్ పోర్టులో పోర్టు వల్ల 5 లక్షలు పెట్టి నేను ఆ రోజున ఆర్టికల్ రాసి ఆంధ్రజ్యోతికి డబ్బులు ఇచ్చి ఆడేపించాను. ఆ అమరావతి రాజధానికి అడుగుతున్నా. నాకు రాజకీయాలంటే ఇష్టం వల్ల రాజకీయాల్లోకి వచ్చా. మీరు నన్ను మోసం చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారితో అయినా. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో నీ ఊర్లో భోజనాలు ఎవడు పెట్టాడే? జగన్మోహన్ రెడ్డితో పాటు వచ్చినా నువ్వు పెట్టాలా భోజనాలు? నేను పెట్టాలా? ఇప్పుడు అతిథొస్తే ఇప్పుడు సుభాష్ గారు మన కాన్స్టిట్యూన్సీకి వస్తే ఆయనతో పాటు వచ్చిన మనుషులు మనం భోజనం పెడతాం, వేరే పెడతారా? తమాషా చేయకుండా ఊరుకుంటున్నారు కదా అని.